సందేశం నిమిత్తమై మనం ప్రార్థన చేసుకున్నాం. దిన కూడిక మరి ధనలక్ష్మి గారి కుటుంబం దీన్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక వారి నిమిత్తము, అలాగే దిన వాక్యాన్ని సందేశాన్ని మనకు అందించబోతున్న నీల్ కుమార్ గారి గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. మనం వచ్చినటువంటి సరైన ప్రసాద్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వర్తమానం నిమిత్తమై ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. పండు మూసుకుందాం. ప్రార్థనలో మనము ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుని మహాపరిషుద్ధులో ప్రేమ కలిసి మీ ఘనమైన నామానికి వందనాలు స్థితిని స్తోత్రం. నాయన తల్లి సాయంకాల సమయంలో నాయన చిన్న మందిగా కొన్ని సంఘం ప్రార్థించినట్టు వాటిని బట్టి వందనాలు చేయాలించుకుంటాం. ఎక్కడ వాళ్ళము ఎచ్చటి వాళ్ళమైనా తల్లి నాయన నీ ప్రేమ చేత ఇచ్చిన రక్షణ బట్టి నాయన మేమందరము ఒక్కటిగా ఆయన కలిసి నీ సన్నిధిలో ఆయన స్థితించే మార్గం ఇచ్చాము. నాయన స్తోత్రం. ప్రేమమయుడు, కృపామయుడు, కనికరం గల తండ్రి నాయన స్తోత్రం. నా కోసము మా కోసము నాయన తండ్రి నాయన నీవు నాయన రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని కొనుక్కున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మేము సొత్తు కాదయ్యా, నువ్వులే పెట్టి కొనుక్కున్న బిడ్డలము తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి నాయన నిన్ను కలిగిన జీవితం ప్రతి ఒక్కరికి దయచి మావ్యానికి స్తోత్రం. ఇదిగో నాయన పగలంతా నీ కృప చేత కాసి కాపాడి సాయంకాలం సమయంలో నాయన నీ మందిరంలోకి వచ్చి నీ శిలువ ధ్యాన మాట వినడానికి మమ్మల్ని అందరినీ సమయంలో జ్ఞాపకం చేసుకోకండి. ఏ బిడ్డ అయితే ఈ ఆసక్తి వచ్చిందో నాయన బిడ్డలకి ఆసక్తిని బట్టి నాయన్ని పొందనాలేసయ్యా. నాయన నీ మాటలు వినాలని, నీ సన్నిధిలో గడపాలని, నిన్ను స్థితించాలని బిడ్డకి ఇచ్చిన తల్లి సమయాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటాం. ఈ సమయం లేక నాయన, ఈ అవకాశం లేక నాయన తండ్రి నన్ను ఎంతో మంది ఉన్నారు తండ్రి. నా మాట అయితే నాయన ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుందాం తండ్రి. అవునైనా నాయన మావయ్య నాయన ఎలాంటి గొప్పవాడు నాయన మా శిక్షణ తండ్రి సంగీతం బట్టి నీకు వందనాలు వేసియా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన వేసియా తండ్రి. నాయన బాబయ్య నీకు వందనాలు క్షమించుకుంటాం తండ్రి. ఇక మా ఒక్కొక్కరితో మాట్లాడుతున్నావు నాయన. ఈ 40 దినాలు తండ్రి నాయన నీ అద్భుతమైన నాయన వాక్యంతో మాతో మాట్లాడుతున్నావు అయ్యా. నాయన నాని విని విడిచిపెట్టే వారిగా కాకుండా వాస్తవాన్ని మనస్సాక్షి గల వారిగా మేము కాకుండా నాయన ఆ మాటలు మేము విని నాయన మాలో నాయన నీకు ఏమైనా ఆయాస్కర మార్గాలు ఉంటే ఆ తప్పుదాని నాయన మేము సరి చేసుకోవడానికి నీకు ఒక జోడి గురించి నాయన కానీ మరొక అవకాశం మాకు ఇస్తున్నావు తండ్రి. నాయన ఒప్పుకొని విడిచిపెట్టమని నీ బిడ్డల ద్వారా మాట్లాడుతున్నావు నాయన. వాటికి మేము తల ఎక్కి నాయన ఈ వాక్యానికి నాయన మాటకి మేము తల ఒక్కి తండ్రి ఆయన ఒప్పుకొని విడిచిపెట్టడానికి నాయన ఒక జోడి గురించి అయ్యా. అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దులేడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడికి కలిక్రమం పొందినట్టు తండ్రి. ఏదో వస్తున్నాము నాయన, వింటున్నాము వెళ్ళిపోతున్నాము అనే వారిగా కాకుండా నాయన ప్రతి క్షణము నాయన నీకు దగ్గరగా నాయన మీలో నాయన అంటకట్టుబడిన జీవితాలు మా ప్రతి ఒక్కరికి దయచేయాలి. నీకు వందనాలు తండ్రి. కానీ 40 దినాలే కాకుండా నాయన ప్రతి రోజు నాయన నేను నీతో గడిపే బాధ్యత అందరికీ దయచేసి తండ్రి వందనాలు. ఇక నాయన ఈ కూడికి ఏర్పరచుకున్న ధనలక్ష్మి గారిని నాయన కుటుంబానికి సభ్యుల జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డలకి ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు. వారి కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చయ్యా. వారి కుటుంబంలోని కార్యాలు జరిగించు, నీ అద్భుతాలు జరిగించు, నీ మహిమార్థంగా ఆ కుటుంబాన్ని వాడుకోమని అడుగుతున్నాం తండ్రికి స్తోత్రాలు. ఇంకా నాయన వందనాలు తండ్రి నీకు స్థుతులు నాయన. ఇగో తండ్రి దైవజనుల సిలిస్తాను మరుగుపరుచుకో నాయన. ఎంతో భారముతో ప్రయాసతో ఆశతో నాయన మీ నాయన పరిచయం చేస్తుండగా నాయన నువ్వు దీవించి ఆశీర్వదించిన ఆయన. ఈ పని మేము చేస్తే మా పని నువ్వు చేస్తావు తండ్రి. ఇక్కడ రాకపోకుండా నీ కృప తోడిగించు, వారి పనిపాట్లో నీ కృప తోడిగించు, వారి ప్రయాణాల్లో నీ కృప తోడిగించు అయ్యా. మంచి జ్ఞానంతో నింపు, ఈ ఆత్మ జ్ఞానంతో బిడ్డలు నింపు తండ్రి. నీకు స్తోత్రాలు. నువ్వే పోలిగా ఉండి వారిని నాన్ని వాడుకో తండ్రి. అనేకుల మధ్య నీ బలమైన సాక్షులుగా నీ సువార్థికులుగా బిడ్డలు వాడుకోమని అడుగుతున్నాము తండ్రి. ఇవాళ ఈ రోజు నాయన వార్త పరిచయం చేస్తున్న నీళ్ళు కుమారమని సందర్భ జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డలు నాయన ముట్టావు తండ్రి స్తోత్రాలు. నీ ఆత్మతో ముట్టయ్యా, నీ శక్తితో ముట్టు, నీ పరిశుద్ధాత్మతో ముట్టు తండ్రి. నువ్వు బోరుగా ఉండి నాయన నాకు కావాల్సిన మొత్తం వాళ్ళకి దయచిన తండ్రి. బిడ్డల ప్రభువుని సంధించిన ఆయన నీ కృపలో వాడుకో తండ్రి. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలైనా ఏ అవసరంతో వచ్చారో నేను తండ్రి ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో వచ్చారో తండ్రి ఈ వాక్యంతో మాట్లాడేసిగా ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తా తండ్రి. ఈ లోకంలో మమ్మల్ని
జీవింపజేసేది నీ వాక్యమే నాయన. నీ వాక్యంలో నాయన నీ మాటలో ఆదరణ ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో బలం ఉంది అయ్యా. నీ మాటలో స్పష్టత ఉంది తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడేసియా. నువ్వు ధైర్యపరచు, నువ్వు బలపరచు, స్థిరపరచు నాయన. నువ్వు గొప్పవాడు తండ్రి. నీకు స్తోత్రాలు. నువ్వు ఎవరైనా బిడ్డలను ఆవర్షించే నాయన నీ మధ్యాహ్నం సకాలంగా నాయన రావడానికి నీ గొప్ప తోడు గురించి తండ్రి. నీ వాతావరణం నాయన ఈ ఆలయం చుట్టూ ఉండు నాయన. ఆలయంలో ఉండి నీ ఆత్మ కార్యాలు జరిగించు. నీ ఆత్మ ప్రతి ఒక్క బిడ్డపై కొమ్మలించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా నేను వందనాలు స్తోత్రాలు. బిడ్డలు ఎంతో వచ్చిన ఆచరణ ప్రభావ నువ్వు చూపు నాయన నువ్వు దాపొచ్చు తండ్రి. నేను తగిన కాలం నువ్వు ఫలమిచ్చే దేవుడు వేసినా వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాయన. ఈ కార్యక్రమాన్ని చేతులకు అప్పగించుకుంటూ నీవే మహిమ గంత ప్రభావాలు పొందమని అతి త్వరలో రాబోతున్న యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్య నుండి నీల్ కుమారి గారి ముందుకు వచ్చి దేవుని యొక్క మాటలు మనకు తెలియజేయవచ్చునుగా ప్రోత్సాహం. ఇక్కడ అయ్యగారికి అమ్మగారికి కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మైక్ స్టాండ్ తండ్రి పరిశుద్ధుడా నా తండ్రి ప్రభువా నీకు వందనాలు. లోకరక్షకుడు మా విమోచకుడు సజీవుడు నిత్య జీవి మాట్లాడగలవాడు నాయన. ఇదిగో తండ్రి ఇక్కడ నిలవబడని నేను వట్టిదాన్ని మట్టిదాన్ని నాయన అలుపురాలు అయోగ్యరాలు ఎన్నికలేని దాన్ని మాట మంజిని కలదాన్ని ప్రభా. నాలో ఏమీ లేదు నా తండ్రి. మీరు నన్ను నోటికి బోరగా ఉండి ప్రభా నాయన నీ యొక్క మాటలు ప్రభా దయచేయండి. మాట్లాడకూడని మాటలు నోటిగంట రానికుండగా ప్రభా ఆ నోటిని నాలుగును మీ స్వాధీనంలో ఉంచుకోమని నీ యొక్క మంచి మాటలు దయచేయమని ప్రభా నదిరేని ఏ శక్తి గల నామలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము అనేక విధాలుగా మనము ఉంటాం కదండి. మనకి ఒక గుంటలు నాశనకరమైన గుంటల గురించి మరి చెప్పదలుచుకున్నాను. మరి కొన్నిసార్లు మనకి దేవుడు మనల్ని ఎంతగానో మరి శ్రమ పెట్టాలని చూస్తాడండి. దేవుడు అనేక విధాలుగా మన శ్రమలు పెట్టినప్పుడు నష్టమైన గుంటలో మనం పడేస్తాడు, మరి వ్యాధులనే గుంటలో మనం పడేస్తారు, మరి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటి మనం తట్టుకుంటే మళ్ళీ ఎన్నో అది ఒక దీనితో మనల్ని పడేస్తూ ఉంటాడు అనమాట. కాకపోతే దేవుడు మనకి చిన్న కథ ముందు నేను చెప్తానండి. అలాగే ఒక దైవజనుడు ఉన్నారండి. ఒక దైవజనుడికి తను నిద్రలో దర్శనం చూస్తున్నాడు అనమాట, కళ కాస్తున్నాడు. ఆ కళ ఏంటంటే ఒక మందిరంలోకి తను వెళ్ళాడండి. ఒక మందిరంలో తను వెళ్తుండగా సంఘంలో బిడ్డలందరూ ఇటు అటు తిరుగుతూ ఒకరు పాటలు పాడుతున్నారు, చదువుతున్నారు, ఆడుతున్న వాళ్ళు ఆడుతున్నారు, పిల్లలతో పరిగెట్టిన వాళ్ళు, పిల్లలతో చేసుకున్న వాళ్ళు, ఇలాగా ఒక మందిరంలో ఉంటుండగా ఇలాగా బిడ్డలందరూ మందిరంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే చివరిన సాతాను అపవాదులు చక్కగా నిద్రపోతున్నారంటండి. వాళ్ళ అపవాదులు అంటే సాతానులు నిద్రపోతున్నారు అనమాట. ఆ దైవజనుడు వచ్చి అంతా చూస్తుంటే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు ఏమయ్యా మీరు ఎక్కడ నిద్రపోతున్నారు అంటే మాకు ఈ మందిరంలో ఏం పని లేదు, అందుకే మేము చక్కగా నిద్రపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దైవజనులు చెప్పిన వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే మాకు ఈ మందిరంలో పని లేదు, అందుకే మేము వెనక చక్కగా నిద్రపోతున్నాం అనేసి చెప్పాడు అనమాట. అక్కడ ఏంటండి ఆ మందిరంలోని క్రైస్తవులని మాటే కానీ దానిలో ఏమీ లేదండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. చూడండి ఆ చివరు ఉన్నారు కదా, అతను సాయంత్రం అయితే త్రాగడానికి వెళ్తాడండి. ఈ చివరి ఈమె కూర్చుందా తెల్లవారితే కొలాయి దగ్గర తిట్టుపోద్దండి. ఇలాగా ఈ చివరి మనిషి ఉన్నాడంటే ఎప్పుడు అన్ని విధాలుగా తన భార్యను కొడుతూ ఇలాగ అనేక విధాలుగా వీళ్ళందరూ ఏదో ఒక గుంటలో నేను పడవేస్తామండి ఆల్రెడీ. ఇంక ఈ మందిరంలో ఉన్నాక మాకు ఏ సంబంధం లేదు, అందరినీ ఎక్కడ ఎలాగ పట్టాలో అక్కడ ఆ విధంగా మేము పడేస్తాం. ఈ మందిరంలో మాకు ఏ పని లేదు, అందుకే మేము విశ్రాంతి తీసుకుంటామని ఆ దైవజనుడితో చెప్తున్నారంట. సరేలా అని చెప్పినప్పుడు మరి ఇంకో పక్క మందిరంకి దైవజనుడు వెళ్ళాడు. వెళితే అందరూ ఉంటున్నారు.
ఈ సాతానులు ఏం చేస్తున్నారు, అటు ఇటు అటు తిరిగిస్తూ తిరిగిస్తున్నారు అన్నమాట. ఎవరిని మృంగుదినా, ఎవరిని పట్టుకుందినా అనేసి తిరుగుతున్నారు. ఎందుకంటే ఆ మందిరంలో వాళ్ళు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నిండిన వారే. అదే కోటమ్మ తన అపవిత్రతను పోగొట్టుకుంటూ సంఘంలో ఐక్యతను ప్రేమను చూపించుకుంటూ ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఎంతో చేతులైతే ఆరాధిస్తున్నారు. ప్రతి ఒక్కరు మోకరించి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నారు. సాతాను వాళ్ళు అంటడానికి ఏమాత్రం వీల్లేదనమాట. అటువంటి పరిస్థితిలో సాతాన్లకి వాళ్ళ పైనకి రావడానికి మరి ఆ బిడ్డలు ముట్టడానికి కానీ ఎటువంటి అవకాశం లేకుండా వాళ్ళు ఎంతగానో దేవుని ఆరాధిస్తున్నారనమాట. అటువంటిప్పుడు మరి ఆ సాతాను ముట్టలేకపోతున్నారు. అందుకే మీరు ఎవరిని ముట్టుకుంటామో ఎవరిని మమ్మల్ని తాకనివ్వడం లేదు. ఇక్కడే మాకు నిజమైన పని ఉంది, ఇక్కడే మాకు మంచి బిజీగా మేము ఉన్నాం, మీరు వెళ్ళండి అని చెప్పేసి దైవజనులు అంటున్నారనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చేస్తుంటే ఆ 2 మందిరాలు, ఒక మందిరంలో బిడ్డలు దేవుని స్తుతించట్లేదండి, ఆరాధించట్లేదండి. ఎందుకంటే మందిరాలకు వచ్చినా సరే కొన్ని విధాలుగా వాళ్ళు సరిగా క్రైస్తత్వం చూపించలేకపోతున్నారు. మన క్రైస్తవులు అంటే దేవుని ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించుకోవాలి, వాక్యాన్ని ప్రార్థించుకోవాలి, మరి ఆయన్ని స్తుతించాలి. మన సమయం ఉన్నంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన మందిరంలో ఉండాలన్నమాట. అట్టి రీతిగా ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో మరి దీన్ని బట్టి మనం చూసినట్టయితే దేవుడికి సాతానికి భక్తిహీనులతో ఏ పని లేదండి. నీతిమంతులతోని, దేవుడికి మందిరంలో వచ్చేవారితోని, దేవుని ఆరాధించే వారితోని, ఆయన వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తున్న వారిని, ప్రేమ కలిగి ఉన్న వారితోనే సాతానికి పని అండి. దీన్ని బట్టి మనం చూసినట్టయితే ఇలాగ కొన్నిసార్లు మరి మందిరం బైబిల్లో కూడా ఒక దైవజనుడు భక్తుడు అంటే దావీదు భక్తుడు అన్నమాట. 2 సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయము 1వ వచనము మనము చూసినట్టయితే 2వ అధ్యాయం చదవరా. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు మోయాబును అతని వారును ఇశ్రాయేలు వారు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుకొంకు వేళ దావీదు పదకి మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహుసౌందర్యవతి ఉండుట చూచి చాలండి. దీన్ని బట్టి మరి చూస్తున్నాం కదండి. మరి సాతానులు మరి ఎవరిని వాడుకుంటాడంటే మరి భక్తి పనులు, నీతిమంతులు మరి వాడుకుంటాడని మరి దీన్ని బట్టి తెలుస్తుందండి. మరి దావీదు భక్తుడు మరి ఎంతో గొప్ప దైవభక్తండి. మరి ఎన్నో కీర్తనలు రాసినంతే మరి అతని భక్తుడు మరి ఎంతగానో ఒక రాజ్యాన్ని అన్నీ చేసి ఎంతో మరి చేసినవాడు. అటువంటి వాడు మరి దావీదు గారు మరి ఒకనొక దినమున సాయంకాలమున యుద్ధాలు చేస్తున్న సమయంలో తనకి ఉండరాని చోట్ల మరి ఉన్నాడనమాట. అక్కడ నిలిచి ఒకనొక దినమున పొద్దు గుంకుని వేళ అంటే సాయంకాలం వేళ అటు అంటే ఎప్పుడు మరి కీర్తనలు 55:17 ఒకసారి చూడండి. కీర్తనలు 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించెను. చూడండి మరి కీర్తనలు 55:17 అధ్యాయంలో చూస్తే ఆయన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున తను ప్రార్థించుచు వాక్యం ధ్యానించుతూ ఎప్పుడూ ఉండేవాడండి. అటువంటి మరి దావీదు భక్తుడు ఈ సాయంకాల సమయంలో మరి 2 సమూయేలు గ్రంథంలో మరి 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఎప్పుడూ ప్రార్థన చేసుకుని అతను ఆ రోజు అంటే సాతాను తనలో సొరబడిందండి. సొరబడ్డం వల్ల మరి అతన్ని పాపమైన గుంటలో పడేసిందండి మరి దావీదు భక్తుడిని. అయితే మరి ఎప్పుడు యుద్ధంలో ఉండవలసిన మరి దావీదు భక్తుడు మరి ఆ సాయంకాలం వేళ పొద్దుగురుంపు వేళ మరి ఆ పాపంలో పడిపోయాడు అనమాట. పాపమైన గుంటలో మరి దావీదు భక్తుడు పడిపోయాడు. మరి అట్టి రీతిగా ఉన్నప్పుడు మరి పాపమును కప్పుకోవడానికి నరహత్య గుంటలో పడిపోయాడండి. మరి ఉరియా గారిని మరి చంపించాడు కదండి, మరి తనకు అడ్డుగా ఉంటుందని. అలాగే మనం ఒక పాపమును చేయడానికి మరొక పాపంలోకి మనం దిగిపోతామండి. మరి అంతటి భక్తుడు ఎప్పుడు
చేసిన దేవుడిని ఎంతో ప్రార్థిస్తూ ముమ్మారు ప్రార్థిస్తూ ఎన్నో కీర్తనలు రాస్తూ ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్న ఆ దైవ భక్తుడు మరి ఒక్కసారిగా మరి సాతాను పెట్టిన తంత్రంలో పడిపోయాడండి. మరి ఇట్టి రీతిగా దేవుడు సాతాను మనల్ని ఎన్నో మార్లు మనకి అడ్డుగా ఉంటుందండి. ఎప్పుడైతే మనం ప్రార్థనకి ఎప్పుడో చూడండి, మనం ఈ సంవత్సరం నేను అనుకున్నామండి, కింద సంవత్సరం 40 రోజులు దేవుడి సన్నిధికి వచ్చాము. ఈ సంవత్సరం ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా దేవుడి మందిరానికి వెళ్ళాలి అని ఎప్పుడైతే అనుకున్నామో సాతానికి ఎంతో ఇది వచ్చిందండి. చూడండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక శోధన అండి, ప్రతి ఒక్క శోధన ఏదో ఒక కార్యాలని, లేకపోతే బంధువులతో మరి కార్యాలు ఉన్నాయండి, వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనేసి ఇటువంటి గుంటలో పడిపోయి వాళ్ళ కార్యాలకు వెళ్ళి సమయాన్ని సద్వినియోగం చేసుకోక కొన్ని రోజులు మిస్ అయిపోయామండి. అలాగే ఒక్కొక్కరికి అనారోగ్యమైన స్థితిలో మరి చూడండి, జయమ్మ పాప కుమారి హాస్పిటల్లో ఉన్నారు. అలాగే మన మందిరంలో ఒక్కొక్కరి గుంటలో పడేసిందండి. ఒకరికి అనారోగ్యమైన గుంట, ఒకరోజు పనిపాట్లనే గుంట అండి, ఒక్కొక్కరికి ఒక గుంటలో మరి పడవేసింది అన్నమాట సాతాను. ఈ రీతిగా మరి అనేక విధాలుగా మనల్ని ఎన్నోసార్లు చేస్తుందండి. ఆర్థికంగాను మనకి ఇంట్లో ఫైనాన్స్ విషయంలోనూ కూడా చేస్తుందండి. అలాగే మరి దావీదు భక్తుడు కీర్తన 42వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు దృష్టిగుంచి 40 అధ్యాయము 2వ వచనం. గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. అదే దావీదు భక్తులు మరి చూసారు కదండి, నాశనకరమైన గుంటలో నిండి జిగటగల దొంగ ఊబిలో నిండి ఆయన నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచునండి. ఒక్కొక్కసారి మనము గుంటలో పడిపోతాం, మనకి లేవదీయడానికి ఎవరు లేరు అనుకుంటామండి. ఈ శ్రమ నాకు వచ్చింది, ఈ శ్రమలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు మరి నన్ను అనేసి అనుకుంటాండి. అలాగే ఒక ఇద్దరు తోవంట వెళ్ళిపోతుంటే ఒక సమాధి ఉందండి, అది సమాధికని ఎప్పుడో గోతి తీశారనమాట. ఆ గోతిలో ఆ తోవను వెళ్ళే ఒకరు పడిపోతే ఆ గుంటలో నుంచి రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు, ఆ గుంటలో నుంచి రాలేకపోతున్నాడు. తన పైకి రావాలని కొలితే ఇంకా లోతుగా అయిపోయి అందులో పడిపోతున్నాడు అనమాట. పడిపోయినప్పుడు సరే ఇంకా అలసిపోయాడు, ఇంకా పైకి లేదు, ఇంకా నన్ను ఎవరు లేవదీయలేరు, ఇంకా నన్ను ఎవరు నాకు ఈ తోవను వచ్చేవారు కూడా ఎవరు లేరు, నన్ను ఎవరు బయట తీస్తారని తనలో తను అనుకుంటూ ఇంకొక మూలలో పడిపోయి ఉండిపోయాడు అనమాట. అయితే ఆ తోవనే ఇంకొక అతను వచ్చి అదే గుంటలో పడిపోయాడు అనమాట. పడిపోతే తను కూడా ఎంతో ప్రయాసపడి లేవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటే అప్పుడు తనకు వెనక నుండి ఒక స్వరం వినిపించింది అనమాట, నువ్వు ఎంత ఎక్కినా ఇంక పైకి రాలేవు, నేను ఇప్పటి వరకు ప్రయత్నించే నేను పడిపోయినంటే ఎవరో అనుకొని అందులో సమాధి కదా, అందులో శవం నాతో మాట్లాడుతుంది అనుకొని తను భయపడిపోయాడు. అయితే అప్పుడు దేవుడు సాతాను కొన్నిసార్లు మనం మనంతలో మనం లేగలేవండి, కానీ మనల్ని లేవదీయగల దేవుడు అక్కడ ఉన్నాడండి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. పాపం అనే మనం ఉచ్చులో పడిపోతామండి, ఒక్కొక్కసారి ఎన్నో దొంగతనం అనే ఒక గుంటలో పడిపోతాయి, వ్యభిచారం అనే గుంటలో పడిపోతామండి. అలాగే ఎన్నో ఒక గుంటలు ఉంటాయండి, ఒక్కొక్కరికి ఒక గుంట అండి. మరి కొంతమంది పనులకు వెళ్ళే వరకు ఈ పనులు మేము వెళ్ళకపోతే సాతాను పెట్టిన తంత్రాలండి అవి, ఈ పనికి మాకు వెళ్ళకపోతే ఈ రోజు జరగదేమో అనుకొని పనులకు వెళ్ళే వాళ్ళు అనుకుంటారండి. అలాగే ఆర్థికంగానే ఎన్నో మనకి అవసరాలు ఉంటాయి, అవసరాలు బట్టి మనం అనేక విధాలుగా మనం త్రోవ తప్పిపోతాండి. అప్పుడు సాతాను ఎంత విజృంభిస్తాడంటే మరి యోసేపు గారిని చూడండి, మరి యోసేపుని బట్టి ఆదికాండం 37:24 అతని పట్టుకొని ఆ గుంటలో పడదోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుపోవుటకు గుగ్గిలము మస్తకియు గోలెమును మోయిచున్న ఒంటెలతో ఇస్మాయిలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అది కానీ మరి యోసేపు చూశారు కదండి, మరి యోసేపును కూడా తన అన్నలండి, సొంత అన్నలే అసూయ అండి, అసూయతో అంటే తన తండ్రి తనకంటే తన తమ్ముడిని ప్రేమిస్తానని అసూయ అనే గుంటలో ఉన్నాడండి.
అయితే తన తమ్ముడిని ఆ విధంగా ప్రేమించినప్పుడు తనకు ఒక నిలువుటంగి కొన్నాడని చెప్పేసి అదొక అసూయ. ఇందుకే మాకు తను కళలు కనేవాడు. కళలు కన్నప్పుడు మరి అన్నదమ్ములు కిందకు ఉండేవారుగా, ఈ యోసేపు మరి చేతులు పైకునేవారుగా ఉండేటట్టు కళలు చెప్తే వీళ్ళకి తండ్రి కూడా ఒకసారి బాధపడ్డాడు, కానీ బయటకి ఏం చెప్పలేదు. తన అన్నదమ్ములు కూడా ఎన్నో అసూయ పడ్డారనమాట. అసూయ పడినప్పుడు మరి అక్కడికి వచ్చినప్పుడు వీడిని ఎలాగైనా గుంటలో పడవేయాలి. ఈ గుంటలో పడిస్తే మనకి వీడితో సంబంధం లేదు, వీడితో మనకి ఇంకేమీ లేదు, గుంటలో పడేద్దాం అని చెప్పేసి తన్ని గుంటలో పడేస్తారు. అప్పుడు బెన్యామీను తన సహోదరుడు ఉన్నాడు, వద్దని చెప్తాడు. యోధా అప్పుడు వచ్చి, యోధా అనే తమ్ముడు ఉంటాడంటే తమ్ముడు, అయితే తను కూడా వద్దు, ఇతను ఎంతైనా మన రక్త సంబంధి కాబట్టి ఇతన్ని గుంటలో పడేయొద్దు, మనము ఇతను మిజ్జానీయులకు అమ్మేద్దాము, అమ్మేస్తే మనకి డబ్బులు వస్తాయని చెప్పేసి తను ఆ విధంగా మాట్లాడినప్పుడు మరి గుంటలో పడేస్తారండి. గుంట ఎలాంటిదండి? రాళ్ళు గుంట అండి, అది మరణపు గుంట అండి. ఎంతో మందిని ఆ గుంటలో పడేశారండి. అది పడద్రోసి ఆ గుంట వట్టిది అంటే వట్టిదండి, ఒట్టి. ఇప్పుడు నీళ్ళున్న దాంట్లో పడితే మనకి కొంచెం ప్రమాదం ఉండదండి, ఎందుకంటే నీళ్లు మనకు ఉంటాయి కాబట్టి. కానీ అందులో నీళ్లు లేవు, ఉట్టి రాళ్ళునండి. అటువంటి వాటిలో మరి యోసేపుని పడవేశారండి. యోసేపు అనుకున్నాడు, నా పని ఇంకా అయిపోయింది, ఈ గుంట్లో నుంచి నన్ను ఎవరు తీస్తారు అని తన అన్నదమ్ములు ఎంతో ప్రయాసపడ్డాడండి. కానీ వాళ్ళ అన్నదమ్ములు తన మాట వెనుక తన గుంట్లో పడేశారు. అప్పుడు యోసేపు అనుకొని ఉంటాడు కదండి, నా పని అయిపోయింది, నన్ను ఎవరు ఈ గుంట్లో నుంచి తీయలేరు అని అనుకున్నాడు. కానీ దేవుడు మరి ఊరుకున్నాడండి. దేవుడు మరి ఆ గుంట్లో నుంచి మరి ఆ మిజ్జాయిని పంపించి ఆ గుంట్లో నుంచి లేపాడండి. లేపి మరి అక్కడికొక్క మరి పొతిఫర్ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మరి సైన్యాధిపతిగా, అధికారిగా, మరి సంరక్షకుడుగా, దేశాన్ని అంతటిపై ఒక అధికారిగా నియమించాడు. ఇన్ని దేవుడు ఒక దాని తర్వాత ఒకటి దేవుడు ఏర్పాట్లో ఉంచి, ఎవరైతే మరి తన అన్నదమ్ములు తను అసహించుకొని తను వద్దు అనుకొని ఈ దేవుడితో చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని, ఇతనితో మనకు సంబంధం లేదు అని తన అన్నదమ్ములు అనుకున్నారు. కానీ అదే అన్నదమ్ముడు వాళ్ళ దగ్గర ఒకనొకప్పుడు ఆహారం కొరకు ఆయన ముందు సాగలు పడ్డారు. అతి రీతిగా మనం అనేక విధాలుగా గుంటలో పడిపోతామండి. మరి ఇర్మియా గ్రంథము 38:6 ఇర్మియా గ్రంథం 38:6 వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడకు మల్కియా గోతిలోకి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్ళలో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. అయితే మరి ఈ గ్రంథం మరి ఇర్మియా 38:6 చూస్తే దేవుడు చెప్పమైన మాటలు చెప్పినందున ఆయన్ని ఆ గుంటలో పడవేశారండి. అతను చెప్పాడు అనమాట. ఆ గుంటలో పడవేసినప్పుడు ఎబెద్మెలెకు అనే ఒక నపుంసకుడు షండుడు అనమాట. అతను రాజు దగ్గరికి వెళ్ళి, ఇర్మియా ఏ తప్పు చేయలేదు, మీరు చెప్పమని నేను చెప్పినందుకే అతన్ని మరి ఆ గుంటలో పడవేశారు అని చెప్పినప్పుడు మరి అతను వెళ్ళి తను ఎలాగైనా మీరు రక్షించండి అని చెప్పినప్పుడు మరి అతను నపుంసకుడైన ఎబెద్మెలెకు అతను ఆ గుంటలో నుంచి ఇర్మియా గారిని పైకి లేవదీస్తాడండి. ఇటు రీతిగా దేవుడు గుంటలో పనివారిని, శ్రమలైన గుంటలో పడిన వారిని దేవుడు అనేక విధాలుగా మనము అనేక గుంటల్లో పడిపోతామండి. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. ఇంకా మనం పడుకున్న చేయి పట్టుకు ఎప్పుడు మనము మన చేతిని ఎప్పుడైతే దేవుడికి అందిస్తామో ఆయన మన చేతిని పట్టుకొని లేవదీస్తాడండి. అదే రీతిగా దేవుడు మనకి ఎంతగానో మనకి సహాయం చేస్తాడండి. మరి లోకా 19:5 చూస్తే, సువార్త 19:5 చోటికి వచ్చినప్పుడు పన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా,
చూడండి మరి 19 చూసినట్టయితే జక్కయ్య అండి, యేసు మరి ఆ తోవంట వస్తున్నాడని చెప్పేసి జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చుంటాడు, ఎందుకంటే పొద్దువాడు అయినందున. యేసు ప్రభు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదంటే, అంటే జక్కయ్యలో ధన వ్యామోహం అనే గుంటలో ఉన్నాడండి. ఆ ధన వ్యామోహంలో నుండి తన్ని విడిపించడానికి దేవుడు ఆ తోవని అక్కడికి ఉండవలసి వచ్చిందనేసి చెప్పుకున్నాడు. మరి తనకున్న ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యామోహం ఉంటుందండి. ఒకరికి పట్టు వస్త్రములని, ఈ పట్టు చీరలు అంటే నాకు చాలా ఇష్టం, అది వాళ్ళకి ఆశ అండి. ఒకరికి బాగా డబ్బు ఉండాలని, ఒకరికి బంగారం అని, మరి మగవారికి అయితే అనేక మరి వ్యసనాలు ఉంటాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క గుంటలు అని మనం ఉంటామండి. అటుగా మరి జక్కయ్యకి మరి ధనము అతను మరి ట్యాక్సులు కట్టేవాడు కదండి. అందుకే నువ్వు త్వరగా రా అంటే, త్వరగా రమ్మనంటే సమయం లేదు, నేను రక్షించుకోవాలని చెప్పేసి అతన్ని ఆ గుంటలో నుంచి తప్పించడానికి దేవుడు మరి అక్కడ ఉండవలసి వచ్చిందండి. అలాగే మరి సమరయ స్త్రీ యోహాను సువార్త 4:6 చూస్తే మరి సమరయ స్త్రీని కూడా మరి మన సిలువ మాటలో చెప్పుకుంటుంది. దాహమునికి నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు, నేనిచ్చిన నీళ్లు నీవు తాగితే మరి ఇంకెప్పుడు దాహం కనుగొని మరి యేసు ప్రభు చెప్తారండి. మరి నిజమే కదండి. ఆయన అక్కడికి వచ్చిన దాహం కాదండి, ఆమె మరి పాపం అనే గుంటలో ఉందండి. మరి ఆ గుంటలో నుంచి మరి సమరయ స్త్రీని రక్షించడానికి నేను ఇక్కడికి రావాల్సి ఉన్నది మరి అని చెప్పాడు యేసు ప్రభు. మరి చెప్తారు మరి తావుకి మరి అక్కడ నీళ్ళకి వెళ్ళడానికి అతనికి దాహం కలిగి కాదు, మరి తావును వెళ్ళాలని కాదండి. ఎందుకంటే ఆ స్త్రీని, ఆ బిడ్డను రక్షించడానికి, ఆ పాపంలో ఉన్న భూమిలో నుంచి మరి ఆ బిడ్డను లేవనెత్తడానికి మరి అక్కడికి మన యేసయ్య మరి వెళ్ళి ఉన్నారండి. అలాగే మరి ఇంకా మరి అనేక విధాలుగా మనము నష్టాలనే గుంటలో ఉంటామండి. శ్రమలనే గుంట, వ్యాధులనే గుంట, ఇబ్బందులనే గుంట, నిరాశ, త్రాగుడు, చావు, వ్యభిచారపు, నిస్సహాయ స్థితిలో మనం ఒక్కొక్కసారి ఉంటామండి. అలా ఉన్నప్పుడు మనకి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడండి. అందుకే మొదటిసారి మనము పాపం చేసి నిత్య నాశనానికి వెళ్ళి గోతిలో పడే కంటే మనము ఆ దేవాది దేవుణ్ణి మనం కలిగిన వారమే సాతాను పెట్టి ప్రతి ఒక్క తంత్రాన్ని ఎదుర్కొని నిత్య జీవంలో అడుగు పెట్టడానికి మనము సిద్ధపడదామండి. క్రీస్తు బండ మీద మన అడుగులు స్థిరపరుచుకుందామండి. అలాగే మరి ఈ 40 దినాలు మనం ఉపవాసాలు ఉండేవారు ఉంటున్నారు, మరి ఒక్కరోజు ఉండేవారు ఉంటున్నారు, ఇంకా ఎన్నో మరి దేవుని చేయగలిగిన మనకి నరులకి సాధ్యమైనంతగా దేవుని ప్రేమను మనము కావాలని, ఆయన చేత అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలని మనకు తగినంతగా, మన చేతనైనంతగా మనం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నామంటే మనం మరి దేవుడి సన్నిధికి వెళ్తాము అనే ఒక నిరీక్షణ మనకు ఉంటుంది కదండి. మరి ఇన్ని చేసి కూడా ఒక ప్రయాణం కొరకు మనం ఒక టికెట్ కొనుక్కొని మరి రైలు వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఆ టికెట్ కొనుక్కొని అక్కడ రోడ్డు మీద ఉంటే మనం చేరే స్థలానికి, మన గమ్యానికి చేరుకోలేమండి. ఆ టికెట్ తీసుకొని ఆ ట్రైన్ ఎక్కితేనే మనం వెళ్ళే స్థలానికి చేరుకుంటామండి. అలాగే మనం రోజు వచ్చి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకొని ఉపవాసాలు ఉండి మరుసటి సహవాసంలో ప్రతిదినం స్త్రీల కూడికలను ఉంటూ మరి ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చి ఇవన్నీ ఏమీ లేదండి. మనం బాప్తీసం తీసుకుంటేనే పరలోకమునికి, పరదేశంలో మనం దేవుడి చెంతకు చేరుతామండి. రోజు మనం బాప్తీసం తీసుకోకుండా ఎన్నాళ్ళు నువ్వు చచ్చిపోయిన వరకు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినా అంతా హృదయనండి. మరి దేవుడు చెప్పాడు, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో లేపలని నీ హృదయాన్ని విశ్వసించిన ఎలా నీవు రక్షింపబడదు అని దేవుని వాక్యం చెప్తుందండి. అవన్నీ ఆయన నమ్మినప్పుడు మనము అనేకమైన గుంటలో నుంచి మనం తప్పింపబడతామండి. మనం ఏ గుంటలో పడినా ఆయన మనం లేవనెత్తగలిగే సమర్థుడండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దేవుని నామాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ అనేక మరి సంఘంలో, సహవాసంలో, పరిచర్యలో మనం ఎన్నో ఒకరికొకరికి పురుగొలుపుకుంటూ మరి సహవాసాన్ని చేసుకుంటామండి. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి దేవునికి స్తుతులు చెల్లించుకొనిచున్నాము. చిన్న వాక్యము దేవుడి కుమారి గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆశ్చర్యకరమైనటువంటి కొంట గురించి, గుంట అనే మాట మీద కోతిలో నుంచి గురించుకుని కూడా తెలియజేశారు. మరి దావీదు లాంటి భక్తుడు కూడా మరొక సమయంలో గుంటలో పడిపోయాడు.
అది అయితే ఆయన దాంట్లో నుంచి కూడా పైకి తీయబడ్డాడు. యోసేపు కూడా గుట్టలో పడిపోయినప్పుడు దేవుడు మరి ఆయన్ని బయటికి తీయించి మరి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకొక విషయం, మరి సమరయ స్త్రీ అంటే పాపం అనే గుంటలో పడిపోయిందంట. చక్కగా వివరించారు కుమారి గారి మాటలు. మరి ఆ పాపం అనే గుంటలో నుంచి అలాంటి స్త్రీ బయటకు వచ్చిందండి. మరి మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం? గుంటలో పడి ఉన్నామా, లేదా గుంటకి ఎడ్జిలో ఉన్నామా, అంటే గుంటలో పడడానికి సిద్ధంగా ఉన్నామా? మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో సాయంకాల సమయంలో మళ్ళీ మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. గుంటలో ఉన్న వాళ్ళని దేవుడు పైకి తీశాడు. అటు రీతిగా మనల్ని కూడా దేవుడు కాపాడాలి. దేవుడిని మనం అడగాలి. ప్రతిదినము ఇదిగో దావీదైతే దినానికి 3 మారు ప్రార్థన చేసేవాడు. ఉదయం కాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము దేవుణ్ణి మరి ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి సాతానుడు గుంటలోకి లాగి పడవేసిన పరిస్థితి. మనం కూడా ఆయన కంటే ఉన్నతమైనటువంటి వాడు కాదు, కానీ ప్రభు సహాయం తీసుకోవాలి, ప్రభును ప్రార్థిస్తూ ఉండాలి. మరి ఏ విధమైనటువంటి ఈ యొక్క శిలువ ధ్యాన కూడికి వచ్చిన మనము ఇక నుంచి ఏ పాపం అనే గుంటలో, ఏ శోధన అనే గుంటలో మనం పడుకోకుండా ప్రభు యొక్క కాపుదల మనకు ఉండాలని ప్రభువుని మనము ప్రార్థన చేస్తాం. దేవుడి రీతిగా మనం నడిపించిన యొక్క ఆమె మరి సమయంలో రేపటి దినము మరి ఈ యొక్క శిలువ ధ్యాన కూడిక మందిరంలో జీవన్ జ్యోతి గారు మరి ఏర్పాటు చేసుకుంటున్నారండి. అలాగే శనివారం దినమున వాళ్ళమ్మ గారు ఈ యొక్క శిలువ ధ్యాన కూడిక మందిరంలోనే ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకొని ఆదివారం దిన ఉదయం 8 గంటలకి మట్టల ఆదివారం కనుక ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకొని మరి సకాలానికి వచ్చి ప్రభువుని మహిమపరచాలని ఈ విషయాలు తెలియజేస్తున్నాం. ఆఖరిగా మనం ప్రార్థన చేసుకున్న వాక్యం పర్యంత ప్రార్థన మన మధ్య విజయ్ కుమార్ గారి ముందుకు వచ్చి ఈ యొక్క ధనలక్ష్మి గారి కుటుంబం నిమిత్తము, చెప్పబడిన వాక్యం నిమిత్తము, జరగబోయే కార్యక్రమం నిమిత్తము ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల మా ప్రభావం దేవాన్ని వందనాలు ప్రభావి స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. ఈ 32వ శిలువ ధ్యాన కొడుకున్నాయన ప్రభా. ఇదిగో నాయన నీ మందిరంలో ధనలక్ష్మి కుటుంబము ఏర్పరచుకున్న విధానం బట్టి మీ స్తోత్రముల ప్రభా. నాయన ఆ కుటుంబాన్ని దినాన్ని మీరు ఏర్పరచుకున్నారు ప్రభా. ఈ రీతి కుటుంబం పెట్టుకుంటున్నాను ప్రభా. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా. వందనాలు దేవాన్ని స్తోత్రములయ్యా. ఇంకో నాయన నీల్ కుమారిని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన ఇదిగో తండ్రి బిడ్డని మీరు కనికరించినందుకు మీకు స్తోత్రములు దేవా. ఈ దినాన్ని ధైర్యంతో బిడ్డ నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి అవును మా ప్రభా. నాయన మరియు భక్తుల్ని మా మధ్యించావు. యోసేపు ప్రభా గుంటలో పడిపోయిన యోసేపును లేవనెత్తావు. అవును భక్తుడు దావీదు రోజు 3 మారు ప్రార్థించిన భక్తుడిని కూడా దుష్టుడు దేవా గుంటలో పడవేసినప్పుడు నువ్వు లేవనెత్తావు. నైనా మా ప్రభా సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. ఎంతో మంది ఉన్నారు ప్రభా, అందరినీ బిడ్డల్ని లేవనెత్తున్నావు. అవును మా ప్రభా, ఈ దినాలు చూసి ఎంత భయంకరంగా ఉన్నాయి ప్రభా. దుష్టుడు సాతానుడు ఏ దేవా తండ్రి నిన్ను సన్నిధికి వచ్చి నేను ఆరాధించుకునే బిడ్డల్ని ప్రభా ఆయా గుంటలో పడవేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ప్రభా. దేవా దాని ప్రయత్నాలన్నింటినీ పాదాల కింద అనుగ్రహించండి. ఏ భక్తుడిని దుష్టుడు గలిబిలి చేయకుండా ప్రభా. దేవా నాయన యేసయ్య కనికరించండి ప్రభా. నాయన ఏ భక్తుల దుష్టుడు ప్రవేశించి గలిబిలి చేయకుండా ప్రభా. దేవ ఏ గుంటలో కూడా పడవేయకుండా ఈ మందిరానికి వచ్చిన ఏ భక్తుల కుటుంబాన్ని కూడా పడద్రోయకుండా మీరు పట్టుకోండి, మీరు కాపాడండి ప్రభా. స్తోత్రాలు. మరి ఇంకొన ప్రభా సత్యస్వార్థ సంఘ కుటుంబాలు ఇంకొన ఏ బిడ్డ ఏ గుంటలో ఉన్నారో ప్రభా మీరు లేవనెత్తండి ప్రభా. కనికరించండి. స్తోత్రములయ్యా, వందనాల ప్రభా. నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాల మా ప్రభా. మరి తండ్రి నాయన ధనలక్ష్మి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు ప్రభా. నాయన నీ కుమార్తె దిందను ఆమె పని పట్ల మీరు తోడైంటున్నారు, కాపాడుతున్నారు. తన భక్తుల పట్ల కూడా నువ్వు నేనా మీరే అప్పుడే దర్శించండి, మార్పులు రక్షణ దయచేయండి, మందిరాన్ని నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను. తన పెద్ద కుమార్తె నేను మల్లిక కోసం ప్రార్థిస్తున్నాను. అప్పుడేకి మంచి భవిష్యత్తు దయచేయండి, కనికరించండి, అప్పుడే దర్శించండి, అప్పుడు చేతి పని కష్టాలు దీవించండి, మంచి భవిష్యత్తు దయచేయండి. అప్పటికి అయితే ప్రభా నాయన అప్పుడే మీరు ఆకర్షించండి. నేను నీ సంధికి రాగలటకు సహాయం చేయండి. నైనా మా ప్రభా బిడ్డకు మార్పులు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నైనా రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డను నువ్వు కాపాడే దేవుడు మా ప్రభా. నీకు వందనాలు. ఆ ప్రభా రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డ దుష్టుడు ఏ గుంటలో పడేసినా సరే లేవనెత్తగల దేవుడు ప్రభా.
దేవా కనికరించండి ప్రభా, నీకు స్తోత్రములయ్యా. నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు. తన చిన్న కుమార్తెను బట్టి, తన చిన్న అల్లుడిని బట్టి, తనకి ఇచ్చిన మనవాళ్ళని బట్టి నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ నీ కాపుదల భద్రత దయచేయండి. వారి పని పట్ల మీకు తోడుగండి దేవా. నీ సందులో కూడా వారు నీ నామందు ఎదుగుచున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. నేను వారికి ఇచ్చిన అంత గొప్ప దైనికమైన జీవితాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా. నీకు వందనాలు. ధనలక్ష్మి రక్షణ బంధుమిత్రులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కనికరించండి. కుటుంబానికి ఏది అవసరమో మీరు దయచేయండి దేవా, కనికరించండి. కాపుదల భద్రత దయచేయండి. విశ్వాసములు అక్కడ మీరు బాగా స్థిరపరచమని బ్రతుకులాడుకుంటూ దేవా నేను నీ సన్నిధి ఎంతవరకు మాకు తోడయించాను. మీకు వందనాలు. కూడిన బిడ్డలందరిని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. వందనాలు ప్రభా. నిశ్చితమైతే రేపటి దినాన్ని కూడా మందిరంలో 2032 సిలువ చేరుకు కూడా నేను బిడ్డలందరూ సిద్ధపరిచిన మందిరం నడిపించుకొని మీరే మహిమకంత పొందుకోమని ప్రార్థిస్తూ ఈ కొద్ది మనలో నజరుడు యేసుక్రీస్తు నామమున పెట్టడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన ఆశీర్వాదం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసినంత ఆహారం నేడు మాకు తెచ్చింది. మా మనస్సులను క్షమించిన ప్రకారం మా మనసు క్షమించింది. మమ్మల్ని శోధనలో తప్పించింది. నీ రాజ్యము బలము మహిమ నిరంతరం నీవెన్నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న ధనలక్ష్మి గారి కుటుంబమునకు, సత్య సువార్త సహవాసమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి నడిపించిన గాక. ఆమేన్. సత్యవతము కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా.